హలో అందరికీ వెల్కమ్ టు సిబ్లింగ్ స్టోరీస్. ఈరోజు మా అమ్మ స్టైల్లో బెండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని బెండకాయ పచ్చడితో అన్నం తింటే సూపర్గా ఉంటుంది. మా ఇంటి దగ్గర అయితే కొన్ని బెండ మొక్కలు పెట్టాం. ఈరోజు వాటి కాయలతోనే ట్రై చేద్దాం. మన చెట్ల కాయలతో ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మన చేతులతో మనం పెంచుకున్న వాటి నుండి వచ్చినవి కనుక. సో ఫస్ట్ పచ్చడికి 2 టమాటాలు, బెండకాయలు వీడియోలో చూపించినట్లు ముక్కలుగా కట్ చేయాలి. పచ్చిమిర్చి మన స్పైసీకి సరిపోయేలా వేసుకోవాలి. ఇప్పుడు వాటిలో కొంచెం సాల్ట్ అండ్ చింతపండు యాడ్ చేసి వేయించాలి. సాల్ట్ వేయడం వలన ఈజీగా ముక్కలు వేగుతాయి. అవి వేగాక స్టవ్ ఆఫ్ చేసి నీట్గా రోల్ క్లీన్ చేసుకుని దానిలో కొంచెం చిన్నుల్లి అండ్ జీలకర్ర వేసి ఇప్పుడు వేయించిన ముక్కలను రోట్లో వేసి పచ్చడి చేసుకోవాలి. నేను కాలేజ్ అండ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ లంచ్ బాక్స్లో అట్లీస్ట్ వీక్కి 3 to 4 డేస్ బెండకాయ ఫ్రై చేసేది. నాకు బెండకాయ అంటే అంత ఇష్టం. ఈ ముక్కలన్నీ మెత్తగా అయ్యే వరకు దంచి ఒక బౌల్లోకి తీసుకోవాలి. మరీ పేస్ట్ లాగా చేసుకుంటే బాగోదు. సో కొంచెం ముక్కలు కనిపించేలా ఉంటేనే బాగుంటుంది. సో ఇలా చేస్తే ఫైనల్లీ మన బెండకాయ రోటి పచ్చడి రెడీ. ఇలా చేసుకున్న రోటి పచ్చడికి పోపు కూడా పెట్టకుండానే అన్నంలో వేసుకుని తినచ్చు.